రాష్ట్రంలో ఉచితంగా ఇసుక సప్లై అని చెప్పినారు. మరి నిన్నటి రోజు నుంచి మళ్ళా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే బిల్లు. ఉచిత ఇసుక అన్నారు, నిన్నటి రోజు నుంచి మళ్ళా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ వేదికగా గతంలో రాసులు అక్కడ చక్కెర ఉండేది, చక్కెర బదులు ఈ రోజు ఇసుకుంటుంది. అక్కడి నుంచి మరి రాత్రుల్లో ఎన్నో లారీలు లోడ్ అవుతూ ఉన్నాయి. మరి ఏ ఆఫీసర్ కానీ, పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, మైనింగ్ వారు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళు కంటెక్కి చూసేటువంటి పరిస్థితి కాదు. గతంలో ఏదైనా హోమ్ రోడ్ కానీ ఎంత సెపరేట్ పరిస్థితికుండా పోయేవాళ్ళు, బ్రేకర్స్ పెట్టి పంపించేవాళ్ళు. ఈరోజు పాలకులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఏ ఒక్క కూడా కన్నీటి చూడటం, అర్ధరాత్రుల్లో మిషన్లు పెట్టి లోడ్ చేసుకోండి, మరి ఎన్ని ట్రిప్పులైనా తోలుకోండి, పేదలకు ఉచితం అన్నాం. మళ్ళీ ఈరోజు చూస్తే మళ్ళీ కూడా వాటికి కూడా మరి బిల్ మీద ఒక టన్ను 250 రూపాయలు ఎక్కడ అమ్ముతా ఉన్నారు. ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి. సార్ ఆలోచించండి. నిన్నటి దాకా ఉచితం అన్నారు, మళ్ళీ ఈరోజు మళ్ళా రొక్కం అన్నారు. రాత్రులు ఏమో విస్తరాజ్యంగా లారీలు లోడ్ అయిపోతా ఉన్నాయి. ఏట్లో ఇసుక అడిగండిపోయింది. మరి రాబో రోజుల్లో ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి మరి కొద్దిగా ఇసుక వరకే ఉంటుంది కాబట్టి దీని వరకు రేటు పెడుతున్నాం అని చెప్పి ఇటీవలగా జేసీ గారు కూడా చెప్పడం జరిగింది. మరి రాత్రుల్లో పోతున్నటువంటి వందల వేల లారీల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ పేదవారికి తోలుకున్నట్టు ఇసుక మటుకు రేటు పెట్టారు. రాత్రుల మిషన్లు పెట్టి ప్రతి ఒక్క ర్యాంపుల దగ్గర వందలాది లారీలు మరి బయట రాష్ట్రాలకి, బయట జిల్లాలకు పోతూ ఉన్నాయి. దీని మీద కూడా పాలక యంత్రాంగం, జిల్లా ఆఫీసర్లు ప్రతి ఒక్కరు కూడా కేంద్రీకరణమై మరి దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. పేద ప్రజలకు ఇచ్చే దాంట్లో మాత్రం మళ్ళా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని అలా రేటు ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు ఉచితం అన్నారు, ఇక మీద ఇది రాబో రోజుల్లో కూడా ఇంకా కాస్ట్లీగా మారిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అయితేనేమి, జిల్లా పాలకులు కూడా చెప్తా ఉన్నాం, మరి ఇకనైనా ఈ యొక్క ఏదైతే రాత్రులు తోలైనా కానీ ఆపితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అవసరమైనట్టుగా పేదలు కట్టుకున్నటువంటి నివాసానికి యోగ్యమైనటువంటి ఇసుక కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది కాబట్టి